పవన్ కళ్యాణ్ని ఒక విషయంలో గట్టిగా అభినందించాలి. ఇవాళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రశాంతంగా పాలన చేసుకోగలుగుతోంది అంటే పవన్ కళ్యాణ్ కారకుడయ్యారు. పవన్ కళ్యాణ్ కీ రోల్ అయ్యారు. ఎందుకు ఈ మాట అంటే ఆయన ఏమైనా దేశవ్యాప్తంగా చేశారని కాదు. ఆంధ్రప్రదేశ్లో పొత్తు ఇష్టం లేదు భారతీయ జనతా పార్టీ. జనసేనతో కలిసి వెళ్ళాలనుకుంది. ఆ జనసేన తెలుగుదేశంతో వెళ్ళిపోయినప్పుడు ఇక తన పని తను చేసుకోవాలనుకుంది. ఒంటరి పోరాటానికి రెడీ అయింది. పార్టీ నాయకులందరూ అదే అన్నారు. కానీ బలవంతంగా ఒప్పించింది పవన్ కళ్యాణ్, మెప్పించి ఒప్పించింది పవన్ కళ్యాణ్. తనని నమ్మమని చెప్పుకొచ్చాడు. జగన్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది జనంలో అని చెప్పుకొచ్చాడు. అది భారతీయ జనతా పార్టీ అధిష్టానం అంగీకరించి పొత్తు పెట్టుకున్న తర్వాతన అదే పెద్ద మైనస్ అయిపోయింది జగన్కి. బీజేపీ కూడా ఎప్పుడైతే పొత్తులో వచ్చిందో గెలుపు వాళ్ళ వైపుకే బీజేపీ వెళ్తుందన్న ప్రచారం ఫీలింగ్ జనంలో, అది తటస్థుల మీద ప్రభావం చూపెట్టింది. జగన్కి పెద్ద మైనస్ అయింది. మోడీ ఇంపాక్ట్ దేశవ్యాప్తంగా ఉండటం కూడా పెద్ద మైనస్ అయింది. రెండో పక్కన ఇక్కడ ముగ్గురి జోడి అన్నటువంటి ప్రయోజనమైంది. అయితే అసలు పాయింట్ అక్కడ ఏమైంది, జాతీయ స్థాయిలో 240 దగ్గర భారతీయ జనతా పార్టీ ఆగిపోతే, ఈ పొత్తు లేకపోయి ఉంటే, ఈ 20 సీట్లు కనుక లేకపోయి ఉంటే, ఏది 16 తెలుగుదేశం పార్టీ, 3 వీళ్ళు 19, ఎవరు 3 ఏమో బీజేపీ 19, 2 వీళ్ళు 21 జనసేన కలిపితే, ఈ 21 లేకపోతే 21 అక్కడ తగ్గితే 219 దగ్గర ఉండేది. అప్పుడు జగన్ మాట వినేవాడా అంటే, ఇప్పుడు 292లో ఈ 21 పోతే 270 దగ్గరకు వస్తుంది, 271 దగ్గరకు వస్తుంది. అంటే కరెక్ట్గా 1 సీట్ తక్కువ ఉంటుంది. అప్పుడు జగన్ ఖచ్చితంగా ఆ సీట్లు కనుక ఎక్కువ సాధించుంటే తను ఏం చేసేవాడు, ప్రెషర్ పెట్టేవాడు, తన మాట వినాలనేదేవాడు. ఇప్పుడు అట్లాంటి ఒత్తిడి లేకుండా మోడీ ప్రభుత్వం ప్రశాంతంగా ఉండగలిగిందంటే ఓ రకంగా పవన్ కళ్యాణ్ ముందు చూపు అనాలేమో, పవన్ కళ్యాణ్ ఆలోచన మోడీకి కలిసి వచ్చింది.